హాయ్ గాయ్స్, అందరం బయలుదేరుతున్నాం పాండిచేరికి. టైం 6:30 అయింది. సో బస్ ఎక్కి వెళ్ళేసరికి జర్నీ టైం 2 hours చూపిస్తుంది, కానీ బస్సులు ఎక్కితే ఆ 2 గంటల జర్నీ కాస్త 3-4 గంటల్లో కనిపిస్తుంది, అవుతుంది కూడా. కరువులో ఎక్కిపోతున్నారు అందరూ. సరేండి, లెట్స్ గో. గైస్, పాండీలో ఉన్నావు. రేట్లు మాత్రం మామూలుగా లేవు. పాండీలో రూముల రేట్లు మాత్రం మామూలుగా లేవు, వాసిపోతున్నాయి. ఏదో కష్టపడి ఒక రూమ్ సంపాదించు 7,000కి. ఓకే గైస్, దీని తర్వాత బయటికి వెళ్ళి ఇప్పుడు తినాలి, తిరగాలి, ఆడుకోవాలి. ఇంకెంతే, ఇది చెయ్యాల్సింది ఇప్పుడు. జుట్టు సెట్ ఇది అర్థమైంది, జుట్టు సెట్ చేసుకుంటాం అంట. అది రూములు ఖాళీ లేవు, జనాలు కుప్పలు ఉన్నారు. అసలు ఏమో పాండి, అది కూడా న్యూ ఇయర్కి వచ్చాం కదా, ఇంకా తప్పదులేండి. పదండి, లెట్స్ గో. తిరుగుదాం, వైట్ టౌన్ వెళ్దాం. ఓ ఓ. సో గైస్, పాండీలోని ఇప్పుడే బయటకు వచ్చాం. ఫుల్ డ్రెస్ అప్ అయిపోయి టైం ఎలాగోటి వాళ్ళు అయిపోయింది, లంచ్ తిందామని చెప్పేసి బయటకు వచ్చాం. ఇంకొక రెస్టారెంట్కి వెళ్ళాం, అక్కడ ఏమీ లేవు. వేరే రెస్టారెంట్ వచ్చి వెతుక్కుంటున్నాం. ఇంకా మాకు రిలాక్స్ అయిపోతుంది ఇంకోటి, కానీ చెప్పులు ఉన్నాయి మాకు. ఇప్పుడు షూస్ వేసుకున్నాం కాబట్టి బాగానే ఉంది, కానీ ఎత్తుక్కుంటున్నాం ఏ రెస్టారెంట్ వెళ్ళాలా ఏంటని. తినేసిన తర్వాత మళ్ళీ పాండీ మొత్తం తిరగలేమనుకోండి, మొత్తం ఒక హాఫ్ డేలోని. ఇంకా నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఈ లోపు 31st నైట్ బాగా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ నాలని చెప్పేసి తిరుగుతున్నాం. అరే చెప్పింది ఎదురాడు, నాన్ వెజ్ కూడా లోకల్స్ అడుగుతున్నాం ఇప్పుడు. లోకల్స్ ఫీవర్ వస్తే ఇలా ఉంటుంది నా గ్లామర్. ఓకే, కారైకాల్ రెస్టారెంట్ అంట, చూద్దాం. సో గైస్, కారైకాల్ రెస్టారెంట్ అని చెప్పేసి దారిలో దొరికింది. ఫ్రంట్గా తేడాగా ఉంది, లోపల బాగానే ఉంది. ఇక్కడ కూడా ఈ నాన్స్ లాంటివి ఏమి ఉండవంట, అవన్నీ నైటే అంట. సో ఇక్కడ వీళ్ళు వెజ్ కశ్యప్ అండ్ షకీరన్ అడ్జస్ట్ అవ్వాలి. మా నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. సో యా, ఫుడ్ తినేసి స్టార్ట్ చేద్దాం. గ్లామర్ అంతా పోయింది, గ్లామర్. ఓకే గాయ్స్, లంచ్ తినేసాం, బోటింగ్కి వెళ్తున్నాం. బోటింగ్ ఆటో చూసారు ఎంత బాగుందో. లంచ్ అయిపోయింది. లంచ్ తర్వాత బయట రాగానే వర్షం పడుతుంది. వర్షం పడుతుందని బాబు అనుకుంటున్నప్పుడు ఈ ఆటో దొరికింది. ఇది కామన్ ఇక్కడ, ఈ ఆటో చాలా బాగుంది. ఎంత బాగుంది, సో చాలా బాగుంది. ఇక్కడ నుంచి బోటింగ్కి వెళ్తున్నాం. బోటింగ్ తర్వాత ఈవినింగ్ అయిపోతుంది. స్ట్రీట్ ఫుడ్ తర్వాత నైట్ పార్టీ వెళ్తున్నాం. మరి సో యా, ఆల్ సెట్. యాక్చువల్లీ చెప్పాల్సినవన్నీ సీకే చెప్తాడు, అదే చెప్పడానికి ఏం లేవు. నైట్కి మాత్రం ఎంజాయ్ చేద్దాం ఫిక్స్ అయ్యాం. సో అదే అనమాట, ఆ ఈడిఎం నైట్లో ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. చూస్తాం ఇవాళ ఎలా చేస్తాం. ఇప్పటికి చాలు, బోటింగ్లో కలుద్దాం. ఓకే గాయస్, బోటింగ్కి వచ్చాం. బోటింగ్ పేరేంటి తెలుసా? పాండీ కేజీఎఫ్. పాండీ కేజీఎఫ్. ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను, డిస్కౌంట్ ఇవ్వాలడు. డిస్కౌంట్ ఏమి ఎవరులేండి. సో లెట్స్ గో ఫర్ బోటింగ్. 4 places they will cover today: mangrove forest, ఆర్కిమేడు, ఫిషింగ్ హార్బర్, అండ్ యాజ్ వెల్ యాజ్ సముద్రము, రివర్ కలుస్తుంది కదా ఆ ప్లేస్. ఆ ప్లేస్ ఏమంటారు నాకు తెలీదు, అందుకే నేను ఎక్స్ట్యూరీ ఫిబ్రవరి లాగా, జనవరి ఫిబ్రవరి లాగా ఎక్స్ట్యూరీ అంటే 2 కలిసిన ప్లేస్ అన్నమాట.
ఇంకేం బోట్ మా ముగ్గురు కన్నా మీ నలుగురు వెయిట్ తక్కువ ఉంటారు అంతే మీరు. దిస్ ఈజ్ ఆర్కమేడు గాయస్ ఇన్ పాండిచ్చేరి. చాలా బాగుంటుంది గాయస్. ఫొటోస్ చాలా చాలా బాగా తీసుకున్నాం ఫొటోస్ అన్ని. సో వీటికి బేసికలీ బోటింగ్లో చెప్పాక 4 ప్లేస్ కవర్ చేస్తారని. ఫిషింగ్ హార్బరు ఇదొకటి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదే సముద్రము అది కలుస్తారు అన్నమాట. మంచుమూల బస్ చెట్టుది. ఆర్కిమేడు. వా ఇంతవరకు పాండీలో 500 రూపీస్ కొంచెం వర్త్ అయిందంటే ఇదే బాగుంది. This is the place where sea and river mixes together. Sorry. రాక్ బీచ్ ఇదేరా. చూసారా తెలుస్తుంది తేడా సముద్రం. రాడ్ కుల్ల బ్రో 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 రే అమ్మా వట్టకాయలు పగిలిపోతున్నా మామ. వట్టకాయలు బోట్ ఫుల్ షేకింగ్. థ్యాంక్స్ అన్న ఫర్ ద ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ అన్న. ఫుల్ ఎంజాయ్మెంట్ అసలు నా హెయిర్ స్టైల్ పోయినా పర్లేదు ఈరోజు. అరే వాటర్ వ్యూర్ అరే బోట్ ఊతుంది అది తెలుస్తుందా? ఆడుతుందంట అన్నకి. ठीक है.